ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. వెల్కమ్ టు ఏపీ పవర్ న్యూస్. చోడవరం గౌరీశ్వర క్షేత్రంలో కార్తీక శోభ పోటెత్తిన భక్తులు. కార్తీక 2వ సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు. 800 ఏళ్ల నాటి స్వయంభూ క్షేత్రంలో వేకుజాము నుండి దీపారాధనలు. చోడవరం కార్తీక మాసం 2వ సోమవారం పురస్కరించుకున్న అనకాపల్లి జిల్లా చోడవరంలోని ఉత్తరాంధ్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ గంగ సమేత గౌరీశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పవిత్రమైన రోజు కావడంతో వేకుజాము నుండి భక్తుల ఆలయానికి పోటెత్తి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఆలయ అర్చకులు కోడమంచులి చలపతి, కోడమంచులి శ్రీనివాస్ స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో దీపారాధనలో అభిషేకాలు చేసి గోత్రనామాలు పఠించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు కొంగు బంగారమే విరాజిల్లుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 800 ఏళ్ల నాటి ఘన చరిత్ర ఈ స్వయంభూ గౌరీశ్వర స్వామి ఆలయానికి సుమారు 800 సంవత్సరాల ఘన చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం పూర్వం గౌరీశ్వరుడు అను రాజు నిత్యం శివారాధన చేసేవాడు. ఒకరోజు ఆ రాజు కలలో ఈశ్వరుడు కనిపించి, రాజా, నీ భక్తికి సంతోషించాను. నీ కోటకు తూర్పున గంగాదేవితో కలిసి గౌరీశ్వరుడినై వెలిసి ఉన్నాను. నేనున్న స్థలం ఎల్లప్పుడూ నీటితో ఉంటుందని చెప్పాను. మరునాడు రాజు ఆ స్థలాన్ని తవ్వించగా చుట్టూ గంగతో కూడిన 4 అడుగుల ఎత్తుగల శివలింగం బయటపడింది. అదే సమయంలో ఆలయానికి సుమారు మైలు దూరంలో ఒక రైతు పొలం దున్నుతుండగా నంది విగ్రహం, ద్వారకా పాలకుల విగ్రహాలు లభించాయి. రాజు ఆశ్చర్యపడి ఈశ్వర కృప లభించిందని భావించి ఆలయం నిర్మించి ఆ విగ్రహాలను ప్రతిష్ఠించాను. నిత్యం స్వామివారి చుట్టూ నీరు ఉండుట చేత గంగా గౌరీశ్వరుని పేరుతో నిత్య పూజలు నిర్వహించి భూవసతి కల్పించాను. శిథిల రూపంలోని పూజలు కాలగమనంలో చోళ రాజుల పరిపాలనలో తురుస్కుల దండయాత్ర జరిగి ఆలయం శిథిలం కాబడి ఈశ్వరలింగం చిన్న భిన్నం చేయబడింది. అప్పటి నుండి ఈశ్వరుని ఆజ్ఞతో రాజుగారు ఆ శివలింగాన్ని భిన్నమైన రూపంలోనే ఉంచి పూజలు కొనసాగించారు. ఆనాటి నుండి నేటి వరకు స్వామివారికి నిత్య పూజలు, ధూప దీప నైవేద్యాలు, అన్న సమారాధనలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం సందర్భంగా ప్రతి సంవత్సరం శివస్వాములు మాలలు ధరించి ఇక్కడ మండల దీక్ష నిర్వహిస్తారు. 2వ సోమవారం నాడు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉత్సవ కమిటీ సభ్యులు సౌకర్యార్థమై ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఈ రోజు సుమారు 5,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అంచనా. దేవుడు
నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లాలో చోడవరం గ్రామంలో వేయించేసినటువంటి స్వయంభూ శ్రీ గౌరీశ్వర స్వామి దేవస్థానం ఇది. ఈ ఆలయం సుమారు 800 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఈ దేవాలయం ప్రస్తుతం ఈ నెల కార్తీక మాసోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు 2వ సోమవారం సందర్భంగా తెల్లవారుజామున 4 గంటలకు స్వామివారికి పంచామృతాభిషేకం, అనంతరం అమ్మవారి కుంకుమార్చనతో కార్తీక సోమవారం ప్రారంభమైంది. ఈ రోజు ఈ ఉత్తరాంధ్ర జిల్లా నలుమూల నుంచి కూడా విచ్చేసి స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుంటారు విశేషంగా. అలాగే ఈ నెలలో కార్తీక మాసంలో వచ్చిన విశేషమైన పర్వదినాల భాగంగా వచ్చే 5వ తారీఖు బుధవారం నాడు కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ మహోత్సవం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే 3వ సోమవారం 10వ తారీఖు 3వ సోమవారం ముక్కంటికి ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన సోమవారం కాబట్టి 3వ సోమవారం కూడా విశేషంగా దర్శనాలు అవుతాయి. 14వ తారీఖున శివాలయం ప్రాంగణం అంతా కూడా 71,000 దీపాలతో దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 18వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా లక్షపత్రి పూజ, లక్ష్మీ కుమార్తెన, అలా శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 20వ తారీఖు అమావాస్య తోటి కార్తీక మాసోత్సవాలు సంపూర్ణంగా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఉత్తరాంధ్ర జిల్లా నలుమూల నుంచి వచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. విశేషంగా భక్తులందరూ కూడా ఇక్కడ ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా మనశ్శాంతిని, అలాగే సంతానం లేని సంతానం కలిగింది స్వామివారికి అనుగ్రహాన్ని ఎల్లప్పుడూ పొందుతారు. సంతానం కలిగిన వాళ్ళకి మొదటిగా ఎవరైతే పుడతారో వాళ్ళకి స్వామివారి పేరు గౌరీ అని చెప్పి గౌరీశ్వరాన్ని కలుపుకుంటూ ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆనవాయితీగా వస్తుంది. ఈ దేవాలయం సుమారు 800 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం. ఈ దేవాలయాన్ని ఈ ప్రాంతాన్ని పరిపాలించే మహారాజు గారు, అప్పటి మహారాజు గారు అమితమైన శివభక్తులు. ఆయన భక్తికి మెచ్చి నీ కోడకు తూర్పు దిక్కున చెమ్మతో కూడిన ప్రాంతంలో నేను వెలుస్తానని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతం అంతా కూడా చెరువు అదికి చెమ్మగా తడిగా ఉండడం వల్ల ఈ ప్రాంతం అంతా తవ్వతోటి శివలింగాకారం భూమి నుంచి బయటపడింది. ఇక్కడ ఏ రోజైతే స్వామివారి వెలిసారో అదే రోజు 1 మైళ్ళ దూరంలో పొలంలో వ్యవసాయం చేసిన రైతుకి స్వామివారి పరివారం నందీశ్వరుడు, ద్వారపాలకు భూమి నుంచి బయటపడ్డారు. ఈశ్వరుడు స్వయంభూకి వెలిసారు కాబట్టి స్వామివారికి పరివారం కూడా పుట్టాయని చెప్పేసి అప్పుడు మహారాజు గారు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేశారు. తర్వాత కొంతకాలం తర్వాత హిందువులకి తురుష్కులు ఎక్కువగా దండయాత్రలు జరిగింది కాబట్టి ఈ దేవాలయం స్వయంగా వెలిసింది కాబట్టి ఈ దేవాలయాన్ని చిన్నాభిన్నం చేసినట్లయితే హిందువులందరికీ కూడా హిందూ మతం మీద నమ్మకం పొంది సంకల్పంతో అప్పటి తురుష్కులందరూ శివలింగం మీద దండయాత్ర చేసి లింగాన్ని భిన్నం చేశారు. అంచేత ప్రపంచం అంతా శివలింగాకారంలో ఉంటే చోడవరంలో మాత్రం స్వామివారు పుట్ట ఆకారంలో ఉంటారు. అలాగే స్వామి చుట్టూ ఉన్న నీళ్లు కూడా 365 రోజులు కూడా అలాగే ఉంటాయి. స్వామి గంగతో కలిపి స్వయంగా భూమి నుంచి పుట్టారు కాబట్టి స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామి అంటారు. స్వామి చుట్టూ ఉన్న నీళ్లు కూడా 365 రోజులు అలాగే ఉంటాయి. ఎన్ని నీళ్ళు అయితే పోస్తాం, ఎన్ని నీళ్ళు అయితే అభిషేకం చేస్తావో ఆ నీళ్ళన్నీ కూడా పానమట్టం ద్వారా చెరువులోకి బయటకు వెళ్ళిపోతాయి. అలాగే ఎన్ని నీళ్ళు అయితే తోడుతామో అన్ని నీళ్లు మాత్రం ఇక్కడ వస్తాయి. స్వామి చుట్టూ ఎల్లప్పుడూ గంగతో చల్లగా ఉంటారు కాబట్టి స్వామి గంగా సమేత గౌరీశ్వర స్వామి స్వామివారి చరిత్రం. దండయాత్ర జరిగింది అన్న నిదర్శనం ఉంటే నందీశ్వరుడు దండయాత్ర జరుగుతుండగా నంది తిరుగుబాటు చేయడం జరిగింది. నందిదాలకు ఉద్రేకాన్ని తట్టుకోలేక పురుషులందరూ భయపడిపోయి కొంత స్థలాన్ని మాత్రం ఆక్రమించి భయపడి పారిపోయి వెళ్ళిపోయారు. నందీశ్వరుడు తిరుగుబాటు చేశాడు అన్న నిదర్శనం ఉంటే నందికి మోకాలు విరిగిపోయి ఉంటుంది. నందికి ఎడంకాల మీద చూసినట్లయితే మోకాలు విరిగిపోయి కాలు కింద తురుష్కుడు బొమ్మ తుక్కిపెట్టి చంపినట్టు ఉంటుంది, ఆనవాళ్ళ కింద ఉంటుంది. అందుకే తురుష్కుడు యొక్క పేక తెగిపోయి మొండెం మాత్రమే ఉంటుంది ఇక్కడ. అలాగే నందికి ఇరువైపుల 4 రాతి స్తంభాలు ఉంటాయి. ఆ రాతి స్తంభాలు కూడా మత్స్య, కూర్మ, వరాహావతారాలు, దశావతారాలు, రామలీల, కృష్ణలీలు ఉంటాయి. ప్రధానమైన శివాలు విష్ణుమూర్తాల స్తంభాలు ఉన్న కారణం ఏంటంటే తరతరాలుగా వచ్చే భక్తులందరూ కూడా శివుడికి కేశవుడికి భేదం లేదని భావం వాళ్ళలో రావాలని సంకల్పంతో దేవతలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేశారట. తర్వాత చోళరాజులు మత్స్యరాజు ఈ ఆలయం నిర్మాణం చేశారు. మత్స్యరాజులు నిర్మాణం చేశారు నిదర్శనం ఉంటే లోపల దేవాలయంలోకి వెళ్తున్న ప్రదేశంలో గంట కొట్టేశారు. గంటానాథం చోట మత్స్య ఆనవాళ్ళు ఉంటాయి. చివరిగా విజయనగర మహారాజా పరిపాలన జరిగింది. కొడమంచిలి వంశీయుల వంశపారమైన అర్చక నిర్వహణ జరుగుతుంది. ప్రస్తుతం దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్వహణ జరుగుతుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా సుమారు 500 నుంచి 1000 మంది 2000 మంది దాకా వస్తారు. సోమవారాలు, ఆరుద్ర నక్షత్రం, పర్వదినాల పౌర్ణమి అడిగితే సుమారు 5000 నుంచి 10,000 మంది దాకా వస్తుంటారు. నా పేరు గూనూరు కనకమహాలక్ష్మి అండి. నేను గత 30 సంవత్సరాలుగా గుడికి వస్తున్నాను నా చిన్నతనం నుంచి. ఈ స్వామి స్వయంభూ గౌరీ పరమేశ్వరులు. ఆయన పుట్టాకారంలో ఉంటారు. ఆయన మనసులోని ఏది సంకల్పించుకున్నా పిల్లలు లేని వాళ్ళకి పిల్లల్ని, తర్వాత ఏ కోరికలు కావాలన్నా తీర్చే కల్పవృక్షం వంటి వారు. ప్రతి పౌర్ణమికి ఇక్కడ అభిషేకాలు జరుగుతాయి. అలాగే కార్తీక మాసంలో విశిష్ట పూజలు, విశిష్ట అర్చనలు అన్నీ జరుగుతాయి. అన్నీ మన కొడమంచిలి చలపతి గారి ఆధ్వర్యంలో జరుగుతాయి.
చాలా గొప్పగా చేస్తారు. ప్రతి 14 గ్రామాల నుంచి భక్తులు వెళ్ళవెత్తి వస్తూ ఉంటారు. విశాఖపట్నం జిల్లా తర్వాత పాయకరావుపేట, మిగతా తుని, తర్వాత రాజమండ్రి నుంచి భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతారు. 3 ప్రదర్శనలు అలాగే 5 ప్రదర్శనలు చేసుకుంటే నాకు నా అనుభవంలో ఏంటంటే నేను ఇక్కడ చిన్నప్పటి నుండి ఇక్కడే గడిపాను. ఈ శివాలయం నేను ఎంతో గొప్ప అనుభూతిని పొందాను. స్వామివారు నిజంగా మనస్ఫూర్తిగా తలుచుకుంటే ఆయన దర్శనం ఇస్తారు. ఆయన నాగరూపాన్న స్వామి నాగుపాము రూపాన్న సంచారం చేస్తూ ఉంటారు. నేను మాల వేసుకొని ఇదే గుడిలో పడుకుండేదాన్ని. స్వామివారు నా పక్క నుంచే పాము రూపంలో వెళ్ళినా సరే ఏనాడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇప్పటికీ కూడా స్వామి వెనకాతల పుట్ట ఉంటుంది, పుట్టాకారంలో ఉండి ఆ స్వామివారు ఆ పుట్టలోనే ఉంటారు. తప్పనిసరి ప్రతిరోజు రాత్రి సమయాన్న ఇక్కడ సంచారం జరుగుతూ ఉంటుంది. నేను భక్తిగా స్వామివారిని భక్తిగా పూర్వకంగా నేను వ్యాపార రీత్యా కానీ తర్వాత నేను మా కుటుంబ రీత్యాలో కానీ మంచి గొప్ప ఉన్నత స్థాయిలోనే ఉన్నాను. నేను నా స్వయంగా ఆ స్వామివారు నాకు ఇచ్చిన అదృష్టం నాది. నాకెవరూ ఏ రకంగా ఇవ్వలేదు. ఈ స్వామిని నమ్ముకున్నందుకు 30 సంవత్సరాల నుంచి ఆ స్వామివారు నాకు వ్యాపార రీత్యా నన్ను గొప్ప స్థాయికి పెంచారు. అష్టైశ్వర్యాలు తర్వాత నా కూతుర్ని ఈ స్వామివారి పేరు పెట్టుకున్న శశి సాయి సూర్య తనూజ అని. స్వామివారు ఇది మీద పుట్టింది కాబట్టి ఆవిడకి ఫస్ట్ స్వామివారి పేరు శశి అంటే శివుడి పేరు కలిపి పెట్టుకున్నాను. ఆవిడ కూడా ఈరోజు ఇంటర్మీడియట్ చదువుతుంది. ఏనాడు స్కూల్కి అంటే ఆవిడ ప్రైవేట్ ట్యూషన్ కానీ ఏం పెట్టించలేదు, కానీ గొప్ప స్థాయిలో మంచి విద్యా బుద్ధులు నేర్చుకుంది. అది నాకు సంతోషం ఒక తల్లిగా. ఈ స్వామివారి కృప వల్లే నాకు అదంతా జరిగింది. ఇక్కడ ఎవరు నమ్మినా మనస్ఫూర్తిగా ఆ స్వామి కొంగు బంగారమే వెలుస్తారు. నమ్మకంతో ఉండాలి. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న వాళ్ళని ఎవరూ ఏం చేయలేము. నమ్మి కొలిసిన వారికి